తిరుపతి జిల్లాలో అతిపెద్ద చెరువు అయిన రాయల చెరువులో రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటింగ్ పోటీలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ శాప్ ఏపీ కెనాయింగ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. జనవరి 9వ తేదీ వరకు డ్రాగన్ పోటీలు ఉంటాయన్నారు. తదుపరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఢిల్లీలో సీనియర్, 11 నుంచి 16 వరకు కేరళలో జరిగే జూనియర్, 13వ నేషనల్ డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలకు జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ చొరవతో ఈ యొక్క రాయల చెరువును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శాప్ సిబ్బంది, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, సీనియర్ నాయకుడు జనార్దన్ చౌదరి, నరసింహారెడ్డి, మునిరామిరెడ్డి, కోర హరినాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సాహంగా పోతా ఉంది. ఆ రోజు ఎలక్షన్ ముందు నారా లోకేష్ బాబు గారు యువతికి అన్ని రంగాల్లో అభివృద్ధి నేను తీసుకుపోతున్నారు. ఆ మాట మీద ఈరోజు ఉన్నాను. ఐటీ రంగం కానీ, ఇండస్ట్రీలు కానీ, ఎలక్ట్రానిక్ హబ్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, క్రీడల్లో కూడా ఈరోజు ఇక్కడ 25వ తారీఖు నుంచి రేపు జరిగే నేషనల్, ఢిల్లీలో 3వ తారీఖు నుంచి 6వ తారీఖు జరిగే నేషనల్కి ఆ డ్రాగన్ సంబంధించినటువంటి మన ఏపీ గవర్నమెంట్ తరఫున పాల్గొనే క్రీడాకారులు కూడా ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఢిల్లీలో పాల్గొని దాంట్లో అయిన తర్వాత ఇంటర్నేషనల్లో చైనాలో జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో సంబంధించి ఆర్సీపురం మండలంలో విజయ్ గారు అనే వాళ్ళ అబ్బాయి, ఆర్సీపురంలో అబ్బాయి గణేష్ అనే అబ్బాయి కూడా నేషనల్కి సెలెక్ట్ ఆల్రెడీ ఉన్నాడు. ఇది సక్సెస్ అయితే వచ్చే సంవత్సరం ఇక్కడే నేషనల్ పెట్టేదానికి మేము ముందుంటాం. సీఎం గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రదీప్ గారు కానీ, క్రీడా శాఖ మంత్రి కానీ, శాప్ చైర్మన్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే అన్నారు. ఇది కానీ ఇక్కడ జరిగితే మనకి ఇక్కడ ఉన్నటువంటి మారుమూల మండలం అయినటువంటి రాయల చెరువు అభివృద్ధి చెందుతుంది. వైజాగ్లో జరిగే పోటీలన్నీ కూడా ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గం వచ్చిందంటే ఆ మూల మన రాష్ట్రంలో ఆ సైడు ఈ సైడ్ అంటే ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినాక అభివృద్ధి చేస్తామని ఇది ఒక నిదర్శనం. మీ ద్వారా దీనికి సహకరించినటువంటి మా పెద్దయిన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, క్రీడా శాఖ మంత్రికి, శాప్ చైర్మన్ గారికి, దీనికి సంబంధించిన ప్రదీప్ గారి వాళ్ళ సంబంధించిన కోచ్లకు కానీ అందరికి కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి ప్రభుత్వం అనేదానికి ఇది ఒక నిదర్శనాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ రాయల చెరువు కట్టిన